67వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, దేవుడు పాపం చేసిన తర్వాత పాపం చేసిన వారందరికీ శిక్ష విధించారు. దావీదు ఉదాహరణకు. లోతు కుమార్తెలు కూడా పాపం చేశారు కదా, వారికి కూడా శిక్ష విధించాడా? లోతు కుమారులు పాపం చేశారని బైబిల్ ఎక్కడుంది? కుమార్తెలు లోతు కుమార్తెలు పాపం చేసినట్టుగా బైబిల్ ఎక్కడుంది? ఆ కాలం అంతే. అంటే ఆ కాలంలో అంతే. అది ఈ వ్యక్తి ఏం చూడాలి? కయ్యూనికి భార్య ఎలాగొచ్చింది అంటే, కయ్యూనికి భార్య ఎలా వచ్చింది? లోతు కంటే ముందేనే కయ్యూను. అవును. అతనికి భార్య ఎలాగొచ్చిందో మనం చెప్పాం, గంటన చెప్పాం. అందులో ఉంటుంది. అంటే ఆదాము నుండి మోషే వరకు, అంటే క్రీస్తు పూర్వం 1500 వరకు. ఎంతవరకు? క్రీస్తు పూర్వం 1500. ప్రపంచంలో మొట్టమొదటి మనుషుడు, ది ఫస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఆదాము నుండి 2500 సంవత్సరాల వరకు. ఆదాము పుట్టిన 2500 సంవత్సరాల వరకు అంటే మోషే కాలము. క్రీస్తు పూర్వం 1500. క్రీస్తు పూర్వం 1500, క్రీస్తు పూర్వం 2500, 4000 సరిపోయింది లెక్క. కాబట్టి ఆదాము పుట్టిన మొట్టమొదటి మనుషుడు పుట్టిన 2500 సంవత్సరాల వరకు మానవులు ఎలాగైనా పిల్లలు కనొచ్చు. అంటే ఎలాగైనా పిల్లలు కనొచ్చు. కానీ ఎలా కనాలి? న్యాయంగా కనాలి. ఇప్పుడు జంతువులే కంటున్నాయి పిల్లల్ని, జంతువులే కంటున్నాయి. అలాగే కన్నాయి, కుక్కలే కంటున్నాయి, కోళ్ళే కంటున్నాయి. పక్షుల సంగతి ఏంటి? అలాగే మనిషి కూడా పిల్లల్ని కన్నాడు. అంటే ఇప్పుడు కాలానికి కుదరదు. ఇప్పుడు కాలాన్ని చూసుకుని పూర్వకాలంలో మనుషులు పిల్లల్ని కన్నారంటే ఇంకా పిల్లలే పుట్టరు. ఇక ఈ కాలాన్ని బట్టి ఆదాము నుండి 2500 సంవత్సరాలు అయిపోయే వరకు పిల్లల్ని ఎలాగైనా కనొచ్చు. మనుషులు ఆడవాళ్ళు మగోళ్ళతో, మగోళ్ళు ఆడవాళ్ళతో పోతే పిల్లలకి అంటారు. అంతే రూల్. ఆ రూల్ ప్రకారంగా పిల్లలకి అన్నారు. కాబట్టి దావీదు పాపం చేసిన దేవుడు పాపం చేసిన వారందరికీ శిక్ష విధించాడు. ఉదాహరణకు దావీదు. లోతు కుమార్తెలు కూడా పాపం చేశారు కదా, వారికి కూడా శిక్ష విధించాడు. లోతు కుమారులే పాపం చేశారా? లేదా కయ్యూను తర్వాత షేతు వాళ్ళందరూ కూడా పాపం చేశారా? పాపం చేసినట్టు ఏంటి? ఇప్పుడు కాలానికే పాపం అది, అప్పుడు కాలానికి పాపము కాదు. కాబట్టి లోతు కుమార్తెలు పాపం చేసినట్టుగా బైబిల్లో లేదు, ఆదికాండం 19వ అధ్యాయంలో. కానీ లోతు కుమార్తెల కన్నా మోయాబీయులు, అమ్మోనీయులు, యెహోవా సమాజంలో ఇశ్రాయేలీలు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో మోషే వారిని తీసుకొస్తున్నప్పుడు వారిని రాకుండా అడ్డగించారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి లోతు సంతానం మోయాబీయులు, అమ్మోనీయులు దేవుని యొక్క ప్రజలను అడ్డగించారు. కాబట్టి వారికి అన్నపానములు తీసుకుని రాకుండా, ద్వితీయోపదేశం ఉంటుంది, అన్నపానం తీసుకుని రాకుండా వారిని అడ్డగించారు. కాబట్టి వారు 10వ తరం వాడు వరకు యెహోవా సమాజంలో చేరకూడదు. ఉందా లేదా? ద్వితీయోపదేశం ఉంటుంది. ద్వితీయోపదేశం 23వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశం 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకనటలాగా చదువు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడును యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా, మీరు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ఎవరు? అమ్మోనీయులు, మోయాబీయులు ఎవరు? అమ్మోనీయులు, మోయాబీయులకు పితరుడు లోతు, ఇశ్రాయేలుకి పితరుడు అబ్రాము. లోతు ఏమవుతాడు? కొడుకు అవుతాడు, కుమారుడు. అబ్రాము యొక్క రెండో తమ్ముని యొక్క కొడుకు. అబ్రాము రెండో తమ్ముడి పేరు ఏం పేరు? అబ్రాము, నాహోరు, హారాను. అబ్రామ్కి రెండవ తమ్ముడి పేరు హారాను. హారానికి లోతు పుట్టాడు, హారాన్ చనిపోయాడు. అందుకని అబ్రామ్కి పిల్లలు పుట్టలేదు కాబట్టి లోతుని కొడుగ్గా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తూ వచ్చాడు.
కాబట్టి అమ్మోనీలు మోయాబీలు ఎవరు? అబ్రహాము. అబ్రహాము తండ్రి అయిన వెనక్కి వెళ్తే తెరహ కుటుంబీకులు. అబ్రాహాము యొక్క తండ్రి అని తెరహ తమ్ముని కుమారుడు లోతు. లోతు పిల్లలు అమ్మోనీయులు, మోయాబీయులు. మోయాబీలు. వాళ్ళు ఎప్పుడు తిరగబడ్డారు ఇశ్రాయేల్ మీద? క్రీస్తు పూర్వం 1500లో. క్రీస్తు పూర్వం 1500. వాళ్ళు పుట్టింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 2000 పుట్టారు. అమ్మోను మోయాబు, అమ్మోనీయులు, మోయాబీయులు. 19వ అధ్యాయం ఆదికాండం. పెద్దది కుమారుని కని, ఆదికాండం 19వ అధ్యాయము 19వ అధ్యాయం 36వ వచనం. 36. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులై వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడను. అంటే మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడను. అమ్మోను మోయాబు పుట్టింది ఇప్పుడు లోతుకి క్రీస్తు పూర్వము 2000. ఎవరి కాలం? అబ్రాము కాలం. అబ్రాము యొక్క తమ్ముని కుమారుడు లోతు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు. అది తప్పన కలేదు. తప్పని దేవుడు అక్కడ రాయబడలేదు. రాయబడినప్పుడు ఏమన్నాడు? దేవుడు పాపం చేసిన వారందరికీ శిక్ష విధించాడు కదా. దావీదు బ్రాకెట్లో దావీదు అని పెట్టాడు. తర్వాత లోతు కుమార్తెలు కూడా పాపం చేసినారు కదా, వారికి కూడా. మరి లోతు కుమార్తెలు పాపం చేసినట్టుగా రాయలేదు ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయంలో రాయాలి వద్దా? రాయలేదు. రాయనప్పుడు ఈడెవడు? ఈ అబ్బాయి ఎవరు? ఈయనెవరు? లోతు కుమార్తెలు పాపం చేశారని చెప్పండి నాకు. తప్పది. ఆ కాలం అంతే, అది పాపం కాదు. అందుకనే లోకంలో అన్నీ కలిసి దాకా వచ్చాయి. అంటే కలిసి ఇప్పుడు పాపం. ఇప్పుడు అలాంటి పనులు చేస్తే తప్పు. ఇదంతా ఎక్కడ చెప్పాం మనం? ఇతడు ఏం చేయాలి? ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొట్టాలి. ఏం కొట్టాలి? ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం. అది నా ఛానల్. అప్పుడేమో అలా కొడితే ఏమొస్తుంది? సిహెచ్ సామ్యూల్ మనోహర్ అని వస్తుంది. చింతపల్లి సామ్యూల్ మనోహర్. బట్టి సామ్యూల్ మనోహర్ని కొడితే హైదరాబాద్లో 4 ఉన్నాడు సామ్యూల్ మనోహర్లు. వాళ్ళకి వెళ్ళిపోతుంది వీడియో. సిహెచ్ సామ్యూల్, చింతపల్లి సామ్యూల్ మనోహర్ని కొడితే ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని వస్తుంది. లేక ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే సిహెచ్ సామ్యూల్ మనోహర్ అని వస్తుంది. అప్పుడు ఏదేం తోట నుంచి వస్తుంది. అందులో మధ్యలో ఉంటుంది ఇది కయ్యూనికి భార్య ఎలాగొచ్చిందో చెప్పామా లేదా? చెప్పాం. అది చూసుకుంటే లోతు కుమార్తెలు పాపం చేయలేని తెలుస్తుంది. కాబట్టి ఈ ఇతని ప్రశ్నకి జవాబు మరి లోతు కుమార్తెల్ని దేవుడు శిక్షించడు. ఎందుకు? వారు చేసింది పాపం కాదు. ఆ కాలం అంతే. లేకపోతే పిల్లలు పడతారు, అక్కడ పుట్టినాక అవకాశం లేదు. అందుకని తప్పు కాదు. కానీ ఎప్పుడు తప్పైంది? ధర్మశాస్త్రం వచ్చింది. మళ్ళీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మోషే ఇశ్రాయేల్ని తీసుకొస్తున్నప్పుడు, అంటే లోతుకి పిల్లల కన్నా 500 సంవత్సరాలకి అబ్రహాం పిల్లలు వస్తున్నారు సంతానం. అప్పుడు మోయాబీలు అమ్మోనీయులు, అంటే లోతు పెద్ద కుమార్తె యొక్క కుమారుడు మోయాబీలు అమ్మోనీయులు. రెండో కుమార్తె యొక్క పిల్లలు అమ్మోనీయులు. మోయాబీలు ఏం చేయాలి? అయ్యో, మా పితరుడైన అబ్రహాం యొక్క తమ్ముడు కుమారులు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, అబ్రహాం సంతానం వస్తుంది, అందులోనే మేము పుట్టాం, వాళ్ళకి ఏం చేయాలి? వీళ్ళు అన్నపానములు ఇవ్వాలి. ఎవరికి? ఇశ్రాయేలుకి ఇవ్వాలి. వీళ్ళకి ఉన్నారు, కానీ అబ్రహాం సంతానం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐగుప్తుకి వెళ్ళిపోయింది. ఐగుప్తు నుంచి వస్తారు ఎప్పుడు? 500 సంవత్సరాలకి. దేవుడు చెప్పాడు అబ్రహాంకి,
నీ సంతతి వారు 400 తరములు 4 తరములు సంవత్సరాలు ఐగుప్తు కాని దేశంలో పరవాసులు అవుతారు. ఉంటారు. వారు తిరిగి గొప్ప ఆశతో బయటికి వస్తారు అని చెప్పాడు. వీళ్ళేమో ఆ జనాంగం ఎవరో తెలియక అన్నపానాలు తీసుకురాలేదు. అందుకని శపించమన్నాడు లోతు సంతానాన్ని. ఎంతవరకు శపించాడు? 10 తరాలు. 10వ తరం. ఆ 10 తరాలు అయిపోయిన తర్వాత రూత్ వచ్చింది. రూత్ ఎవరు? మోయాబు బీరాలు. మరి ఆమెలోంచి పుట్టలేదా? ఎవరు? యెషయకి దావీదు. యెషయకి దావీదు పుట్టాడా? ఆ దావీదు వంశంలో యేసుప్రభు పుట్టలేదు. మత్తయి సంవత్సరంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుప్రభు వంశావళిలో మోయాబీరాలు లేదు, ఉంది. మరి ఇంకేటి? అబ్రహాము సంతానం లేదు, ఉన్నారు. మరి ఇంకేటి? ఇప్పుడు అబ్రహాము సంతానం లోతు సంతానం ఎక్కడ కలుసుకున్నారు? వంశావళి, యేసుప్రభు వంశాలు కలుసుకున్నారు. మరి ఇంకేటి? కాబట్టి బైబిల్ పూర్తిగా చదవక, ఇప్పుడు మనం బైబిల్ అంతా పూర్తిగా చదివి బుర్రకు బాగా ఎక్కింది ఇది. అందుకని దేవుడు మనల్ని లైవ్ పెట్టిన ఉపయోగించుకున్నాడు. మనకే ఏం తెలకపోతే ఏమో చెప్పలేము, ఇది చెప్పనట్లేదు. మళ్ళీ తీసుకెళ్ళి చూపించాడు. ఆ దేశాలంట కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉద్యోగాలు ఇచ్చి నాకు అవన్నీ పట్టుకొచ్చాను. అందుకని మనకి ఈ పని. లేకపోతే మనకి ఎవరన్నా ఫోన్ చేస్తారా? ఇది ఫోన్ చేస్తున్నారు ఆ మ్యాప్ చూసుకుని. కాబట్టి ఈ ప్రశ్నతో పూర్తి చేస్తున్నాం. ఎలా పూర్తి చేస్తున్నాం? లోతు కుమార్తెలు చేసింది, వాళ్ళ కన్న పిల్లలు వాళ్ళు పాపులు కాదు. పాపులని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. చెప్పినప్పుడు మనం మాట్లాడుకోవాలి. అదే దేవుడు దుక్కుడు ఎక్కడతారు మనం. అయిపోయింది ఇక్కడితో సమాధానం. ప్రశ్న చేసింది ఎవరంటే నారాయణ కువైట్ డ్రైవర్. ఈయన తెలుసుకోవాలి. ఈయనలాగా ఎవరికైతే ఈ ప్రశ్న ఉందో వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు మరి వాళ్ళని ఎందుకు శిక్షించలేదంటే లోతు కుమార్తెల్ని వాళ్ళు చేసింది ఆ కాలంలో తప్పు కాదు. వాక్యాన్ని ప్రకారం బైబిల్ ప్రకారంగా వెళ్ళాలి మనం. ఈ కాలం బట్టి కాదు, ఆ కాలం బట్టి. అయిపోయింది.